వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిస్ ఫియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే, బాగున్నామ్మా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. రవికుమార్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు అమౌంట్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? అది అంటే ఎంత అమౌంట్ మీ ఉద్దేశంలో? ఎంత అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ కొనే అంత అమౌంట్. ఓకే, అంటే మనం 40-50 lakhs ఉంటే రియల్ ఎస్టేట్లో మినిమం 2 bedroom ఫ్లాట్ వస్తుంది. 40-50 lakhs లేకపోతే 2 bedroom ఫ్లాట్ కూడా రాదు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో, అది కూడా అవుట్స్కట్స్లో. ఓకే, సో మనం 40-50 lakhs ఉంటే మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు ఆ 40-50 lakhsని మనం ఏం చేయాలంటే ఒక 20 lakhs 30 lakhs ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి మిగతాది బ్యాంకు లోన్ తీసుకోవాలి. బ్యాంకు లోన్ తీసుకుని ఆ బ్యాంకు లోన్ మనం ఈఎంఐల రూపంగా కడతాం అనమాట. బ్యాంక్స్ ఇప్పుడు 30 years దాకా, గతంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా 30 years దాకా రీపేమెంట్ పెట్టిస్తున్నారు. అర్థమైందా? ఈఎంఐ కూడా మనకి 30 years ఈఎంఐ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఒక పోర్షన్ తీసుకెళ్ళి మనం ఎంత 50 lakhsలో ఒక 20-30 lakhs టువర్డ్స్ ఫ్లాట్, ఒక 10 lakhs టువర్డ్స్ స్టాక్ మార్కెట్, ఇంకో 10 lakhs మీ అందరికీ ఇష్టమైంది కదా, ఆడవాళ్ళందరికీ ఏంటి ఇష్టం? గోల్డ్ కొనుక్కోవాలి. ఇప్పుడు గోల్డ్ ఏంటంటే మొన్న ₹1,00,000 దాటింది. అవునండి, ₹1,00,000 గోల్డ్ దాటింది. అది ప్రిడిక్ట్ చేసి నేను 6 months బ్యాకే వేరియస్ ఛానల్స్ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే 85,000 అలా వస్తుంది, షార్ట్లీ కరెక్షన్ వస్తుంది గోల్డ్ మార్కెట్. ఎందుకంటే ఇక్కడ మనకి యుద్ధ వాతావరణం కొంచెం సమస్య పోతుంది కదా. ఎప్పుడైతే మళ్ళీ మంచి రోజులు వస్తాయో, అంటే యుద్ధ వాతావరణం కొంచెం తగ్గుతుందో, బోర్డర్ టెన్షన్స్ తగ్గుతాయో, అప్పుడు ఖచ్చితంగా గోల్డ్ రేటు మళ్ళీ తగ్గుతుంది. తగ్గినప్పుడు 85,000 అలా వస్తే అదృష్టంగా పరిణించి ఒక్కసారిగా ఆ బంగారం కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి సౌత్ ఇండియాలో బంగారం లేదు ఎవ్వరు ఎక్కడైనా సరే ఓ పెళ్లి ఉండదు కదా, ఓ పెళ్లి కావాలన్నా దేనికి కావాలన్నా సరే మనకి గోల్డ్ కావాలి. అదే కాకుండా గోల్డ్ మనకి యాజ్ ఎ హెడ్జ్ అగైన్స్ట్ ఇన్ఫ్లేషన్, ఈ పెరుగుతున్న రేట్లకి అది ఒక రకంగా. నెక్స్ట్ ఎమర్జెన్సీలో మనకి గోల్డ్ ఉంటే ఖచ్చితంగా మనకి బ్యాంకులు ఎవరైనా కూడా లోన్ ఇస్తారు. గోల్డ్ పెట్టుకుని లోన్ ఇవ్వటం అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కదా. అదే కనుక పర్సనల్ లోను లేకపోతే ఇంకోటి అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి ఇవి చాలా ప్రాసెస్ ఉంది. గోల్డ్కి అయితే గోల్డ్ లోన్కి అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడగరు. గోల్డ్ లోన్కి ఏమడుగుతారు? ఖాళీ మన యొక్క ఐడెంటిటీ అడుగుతారు. ఇది దొంగతనం చేసామా లేదా అని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి ఐడెంటిటీ అడుగుతారు. బంగారం మందే కాదా అన్న దాని గురించి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కేవైసీ అడుగుతారు. అంటే ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఇవి 2 ఉంటే చాలు. మరి మీకు ఎక్కడో ఒక దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుందిగా ఏదో ఒక బ్యాంకులో. ఏ బ్యాంకులో ఉంది? నాకు అయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో. ఓకే, ఎక్కడైనా సరే ఐఓబి ఈజ్ వెరీ గుడ్ బ్యాంక్. సో ఆ బ్యాంకులో మీరు వెళ్ళగానే మీకు ఖచ్చితంగా గోల్డ్ పెట్టుకుని మీకు లోన్ ఇచ్చేస్తారు. ఎమర్జెన్సీలో పనికొచ్చేది గోల్డ్. ఇటు పక్కన పెరుగుతున్న రేట్లకి హెడ్జ్గా ఇన్ఫ్లేషన్ చేసేది గోల్డ్. సో గోల్డ్లో కొంత భాగం పెట్టుకోవాలి. మిగతా అది రెండోది మనం స్టాక్ మార్కెట్ అన్నాం. స్టాక్ మార్కెట్లో మీరు రోజు స్టాక్ మార్కెట్ గురించి కొంతమందికి తెలియదు కదండి, మరి అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? అవును, అందుకే వాళ్ళ గురించి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు దాని గురించి తెలియదు, మనం పట్టించుకోకర్లేదు, వాళ్ళే పట్టించుకుంటారు. మ్యూచువల్ ఫండ్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఆ డిస్ట్రిబ్యూటర్ మనకి చెప్తాడు, మేడం అమ్మండి కొనండి, ఇంత రేటు పెరిగింది, ఇంత రేటు తగ్గింది, మనకి ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ ఎలా పెరుగుతుంది, అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు. మనకి మెసేజెస్ వస్తుంటే ఫ్రీక్వెంట్గా మనం అది టచ్లో ఉంటాము కాబట్టి వాళ్ళు ఆ విధంగా మీకు గైడ్ చేస్తారు. ఓకే, అర్థమైతే. కాబట్టి మనకు అన్నీ తెలుసుకుని మనమే అన్నీ చేసుకోవాలని అనుకోకూడదు. అడ్వైజర్స్ ఉన్నారు ప్రతిదానికి. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్, మీరు అడిగిన రియల్ ఎస్టేట్ ప్రతి వాడికి కూడా రోటీ కపడా మక్కాను కదా. కపడా అయితే మనం సాక్రిఫైస్ చేయలేం, మనం చంపుకుని బతకలేం. లేటెస్ట్ ట్రెండ్స్ ఏవి వస్తున్నాయో ఆ ట్రెండ్స్ ప్రకారంగా కొనుక్కోవాలి, మన లైఫ్లో హ్యాపీగా ఉండాలి. కాబట్టి బట్టల మీద మనం పెట్టాల్సింది. ఫుడ్ ఆబ్వియస్లీ కాదు, ఫుడ్ కూడా మనకి ఇవాళ రేపు ఎలా ఉంది, లగ్జరియస్ ఫుడ్. ఇక్కడ తిన్నాము, అక్కడ తిన్నాము, ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఈ రెస్టారెంట్కి వెళ్ళి అన్ని రెస్టారెంట్లో టేస్ట్ చేయాలి, రకరకాల టేస్ట్లు. మా చిన్నప్పుడు మాకు ఊర్లో ఆంధ్ర అంటే ఆంధ్ర ఫుడ్ ఒకటే ఉండేది, ఇడ్లీ వడ దోశ ఉండేది. ఇప్పుడు మీరంతా పిజ్జాలు, బర్గర్లు, చైనీస్ ఫుడ్, అవునా కదా? ఉన్న విషయం చెప్పేస్తున్నాను. ఓకే, సో ఈ చైనీస్ ఫుడ్ ఇట్లాంటి అన్ని రకాలు మీరు నన్ను అడిగితే నాకు తెలియని కూడా థాయిలాండ్ ఫుడ్ ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఏమైనా చెప్పగలరా? ఏషియన్ ఫుడ్స్ చాలా ఉన్నాయిగా. అవును, ఏషియన్, ఇటాలియన్, ఏషియన్, చైనీస్, సో మెనీ వెరైటీస్ ఉన్నాయి. అందులో అవన్నీ సగం టేస్ట్ చేయడం మీరు చేసినట్టున్నారు, అందు గురించే మీరు చెప్పగలుగుతున్నారు. అందువల్ల ఏంటంటే రోటీ అది ఫుడ్, అది లగ్జరీస్ ఫుడ్, అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అది గ్లోబల్ ఫుడ్స్ అన్నీ కావాలి ఇవాళ జనరేషన్.
నేను మీరు అంటున్నాను అంటే మీరు మళ్ళీ కాదు, ఈ జనరేషన్ యొక్క ఆలోచనలు అలా ఉన్నాయి. Okay. సో అది తర్వాత కపడాలు కూడా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కపడా, శారీస్ కావాలి, వెస్ట్రన్ లుక్ కావాలి, మళ్ళా సౌత్ ఇండియన్ లుక్ All కావాలి. varieties. అవునా? Hmm. అన్నీ కావాల్సింది కదా. ఇప్పుడు ఏమైనా వదిలేశారా? ఆ పాత హాఫ్ శారీస్ కూడా వేస్తున్నారు మళ్ళీ. అదొక మోడర్న్ ట్రెండ్ లాగా అది మళ్ళీ రివైవ్ అయింది ఈ మధ్యకాలంలో. అవునా? Yes, you're right. రైట్. సో కాబట్టి మనం ఏంటంటే రోటీ కపడ మకాన్ అనేది పర్మనెంట్ ఎసెట్, లైఫ్ టైం డ్రీమ్. జన్మలో జీవితంలో ఒక ఎంప్లాయీ ఒక ఇల్లు కట్టుకుంటే చాలు అని ఆలోచిస్తాడనమాట. ఎందుకనంటే ఇట్ ఈస్ సో డిఫికల్ట్. చాలా పాత సామెత ఉంది, మీరు విన్నారో లేదు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. బా వండర్ఫుల్, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ మీకు ఆ అవేర్నెస్ ఉంటే. ఎందుకనంటే ఆ ఇల్లు కట్టుకోవటం అన్నది అంత కష్టమైన విషయం. ఆ రోజుల్లో కట్టుకోవటం అనేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే కొనుక్కుని చూడు. తేడా ఏమిటి? మనం ఇప్పుడు కట్టుకునే పరిస్థితి లేదు. ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుని మన పూర్వీకుల్లాగా చుట్టూ మొక్కలు పెట్టుకుని అలా దర్జాగా లగ్జరీస్గా బతకగలిగిన రోజులు లేవు. అట్లీస్ట్ మన హైదరాబాద్లో మనకి చాలా కష్టంగా ఉంది. ఒక ప్లాట్ కొనుక్కోగలమా? ఎంతెంత ఉంది? ఒక్కొక్కటి గజమే 50,000 అంటే 200 గజాలన్నా లేకపోతే మనం కట్టలేదు. 50,000 200 అంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 ఎప్పుడు ఉండాలి మన దగ్గర కదా? సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, అందరూ ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు. ఈ ఫ్లాట్స్ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ టు స్టార్ట్ విత్. ఇక్కడ ఎందుకు స్టార్ట్ విత్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ అంటున్నా అంటే మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు లైఫ్లో యంగ్స్టర్స్ అప్పుడే పెళ్ళి అవుతుంది. అవునా? ఆయన వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ చాలుగా అనొచ్చు. మీరు అడగండి, నో ప్రాబ్లం, నేనే అనుకోను. అవును, అవునా? వాళ్ళకి 1 BHK చాలు కదా, వై 2 BHK? వై 2 BHK? వండర్ఫుల్, వెరీ గుడ్, ఐ వాంట్ దట్. అలా ఇంటరాక్టివ్గా ఉండాలి. అప్పుడు 2 BHK దేనికంటే ఇప్పుడు మీరిద్దరే ఉంటారు, మీ పేరెంట్స్, మీ ఇన్లాసు, మీ మరిదో, మీ మరదలో, ఎవరో ఒకడు, మీ చెల్లెలు, మీ అక్కయ్యో ఎవరో ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు వాడు ఎప్పుడు పోతాడా అని చెప్పి ఎదురు చూడకుండా మన కంఫర్ట్ మనకు ఉండాలి, వాళ్ళ కంఫర్ట్, వచ్చిన వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉండాలి. అతిథి దేవో భవ అనుంది. వీళ్ళు అతిథి కూడా కాదు, మన బంధువులు, మన సొంత బ్లడ్ రిలేటెడ్ వాళ్ళు కదా నేను చెప్పిన వాళ్ళంతా. వాళ్ళకన్నా అకామిడేషన్ ఉండాలి కదా. అది ఒకటి పాయింట్. రెండో పాయింట్, మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేశారు. తర్వాత ఏంటి, యూ విల్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్. సో యూ విల్ హ్యావ్ 1 or 2 మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉండరు. ఈ 1 or 2 గురించి కూడా ఒక రూమ్ ఉండాలి కదా సపరేట్గా. సో ఫ్లాట్ మనం ఎక్స్పాండ్ చేయలేం కదా. అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే నాకు పిల్లాడు పుట్టాడు, ఒక గది కావాలి, ఈ రెండో పిల్లాడు పుట్టాడు, రెండో గది కావాలి, లేకపోతే పైన వెయ్యాలి. ఇట్లాంటివి ఏమైనా ఆలోచించవచ్చు. ఫ్లాట్లు అలా ఆలోచించగలమా? లేదు, ఆలోచించలేము. అలా అని చెప్పి అమ్మడానికి పోయి కొత్త ఫ్లాట్ కొనుక్కోగలమా? రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ పిల్లాడు వచ్చాడు, పిల్లాడు అనేది ఒక బాధ్యత, ఇంకొక ఖర్చు, ఎడిషనల్ ఖర్చు కదా పిల్లలంటే. సో అందువల్ల ఏంటంటే మనం కొనుక్కునేటప్పుడు ఒక 2 బెడ్రూమ్తో స్టార్ట్ చేయాలి లైఫ్ జర్నీ. స్టార్ట్ చేస్తే మనకి ఒక 15 ఏళ్ళ దాకా హ్యాపీగా ఆ 2 బెడ్రూమ్ సరిపోతుంది. ఈ లోపల పిల్లలు వాళ్ళు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు కాలేజీకి వెళ్ళే టైంకి వీళ్ళకి సపరేట్గా ఒక రూమ్ కావాలి. చదువుకునేందుకు వాళ్ళకి వేరే స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు, మనకి డిస్టర్బెంట్గా ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. అల్టిమేట్గా మన గోల్ ఏమిటి లైఫ్లో? అందరూ కంఫర్ట్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండి సంతోషంగా ఉండాలి, అలా హార్మోనియస్గా ఉండాలి. అలా ఉండాలంటే మనకి మినిమం 2 BHK కావాలి. ఆ 2 BHKని మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత, 20 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మేసి 3 BHKకి వెళ్ళొచ్చు. అప్పటికి మనకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా కూడా మీరు అప్పటికి ఏసీఈఓ అవుతారు, కంపెనీకి ఎక్కడ డైరెక్టర్గా ఎండీగా అయిపోతారు. ఆ రోజుకి మీరే ఒక ఎంటర్ప్రైజ్ అయినా పడతారు. అది నా విషయం. ఓకేనా? మై బ్లెస్సింగ్స్ టు యూ అనుకోండి. ఓకేనా? ఆ రోజుకి అలా ఎదగాలని కోరుతున్నా. సో ఆ విధంగా మనం ఆ రోజుకి మీరు ఎదిగినప్పుడు ఈ విధంగా కొనుక్కుని మనకు ఇండిపెండెంట్గా. ఇన్ కేస్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏజెన్సీస్ హెల్ప్ తీసుకోవచ్చా అండి? ఖచ్చితంగా ఏజెన్సీస్ ఉండాలంటారా? ఖచ్చితంగా కావాలి కదా. మనం రియల్ ఎస్టేట్లో మనం తీసుకునేటప్పుడు ఏదైనా సరే ప్రాజెక్ట్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, ఆ ప్రాజెక్ట్కి కొన్ని అప్రూవల్స్ కావాలి. ఓకే. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ అయితే ఆ ప్లాట్ ఉన్న లొకేషన్ని బట్టి డిటిసిపి అని అంటారు, లేదా హెచ్ఎండిఏ అంటారు, లేదా హడా అంటారు, లేదా ఇప్పుడు మొన్న కొత్తగా ఫ్యూచర్ సిటీ విన్నారా? ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని అక్కడ క్రియేట్ చేశారు. ఎక్కడ? మన శ్రీశైలం హైవే మీద. అవును, విన్నాను. అక్కడ విన్నుంటారు. అక్కడ కొన్ని విలేజెస్ అన్ని తీసుకుని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేశారు. సో వాళ్ళ అప్రూవల్ ఉండాలి. వాళ్ళ అప్రూవల్ లేకుండా మనం తీసుకున్నామంటే అది ఒక ఇల్లీగల్ లేఅవుట్, క్రైమ్ అవుతుంది కదా. అందువల్ల మీరేం చేయాలి, అలా అప్రూవల్ ఉన్నటువంటి ప్లాట్లో మనం కొనుక్కోవచ్చు, అది సేఫ్. అలా అప్రూవల్ ఉన్న ప్లాట్స్లో కూడా మనం చూసుకోవాల్సింది ఎవరు ప్రమోటర్ ఎవరో చూడాలి.
చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్ ఎవరో తెలియకుండా మనం ఎవరు పడితే వాళ్ళ దగ్గర కొనేసుకుంటే వాడు ప్రమోటర్ అమ్మేసేసి అన్ని ప్లాట్లు అమ్మేసేసి పట్టించుకోడు. అదే మంచి ప్రమోటర్ అయితే అది కంటిన్యూ అవుతుంది, రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. ఆ ప్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. నంబర్ దెన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంత కార్పస్ తీసుకుంటారు. కార్పస్ తీసుకుని ఆ ఎంటైర్ లేఅవుట్, ఆ రోడ్స్, ఆ రాళ్ళు ఎప్పుడైనా చూసుంటారు కదా, స్టోన్స్ ఉంటాయి మన ప్లాట్కి, స్టోన్స్ ప్లాట్ చేస్తారు. ఆ స్టోన్స్ కూడా పీకేస్తారు. అందువల్ల మనం ప్రమోటర్, మంచి ప్రమోటర్ ఉంటే ఇవన్నీ భద్రతలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం ఫ్రీక్వెంట్గా వెళ్ళి ఆ ప్లాట్స్ చూసుకోకర్లేదు. అలాంటి ప్లాట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే నిశ్చింతగా ఉండొచ్చు. హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ అంటారు రియల్ ఎస్టేట్లో? ఎస్, హైదరాబాద్లో మనము ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే ఎప్పుడైనా సరే, హైదరాబాద్ అని కాదు, ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా సరే. ఇప్పుడు మనము రాజమండ్రి అనుకోండి, రాజమండ్రి తెలుసా మీకు? రాజమండ్రిలో ఎయిర్పోర్ట్, ఓకే, వండర్ఫుల్. సో రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్కి నియర్ బై తీసుకుంటాం. అంటే ఎక్కడైతే హ్యాపెనింగ్, ఎక్కడైతే కాస్తో కూస్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ అవుతుందో, ఎక్కడైతే మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, లేకపోతే ఐటీ సెజ్లు కానీ, లేకపోతే అలాంటి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయో డెవలప్డ్ కంట్రీస్ అక్కడ కొనుక్కోవాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఇప్పుడు ట్రెండింగ్ ఏరియా, ట్రెండింగ్ టాపిక్ ఎవరు, ఏ ఏరియా? కోకాపేట దాటిపోయింది మన చేతులు, మనం కొనుక్కోలేదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ థింక్ అవన్నీ కూడా మన చేతులు దాటిపోయాయి. అవన్నీ డ్రీమ్గా మిగిలిపోయాయి. ఇప్పుడు కలలు 10,000 రూపాయలు అంటే ఒక ఫ్లాట్ కొనాలంటే 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. కేపీహెచ్పి కొంతవరకు, అది కూడా ₹1,00,00,000 పైన ఉంది. సో మీరు ఇప్పుడు కొనుక్కోవాలంటే చక్కగా మనము శంషాబాద్ ఉంది కదా, శంషాబాద్ దగ్గర నుంచి తుక్కుగూడలు కానీ, తుక్కుగూడ వెళ్ళారా? అయ్యో, తుక్కుగూడ వెళ్ళండి. అలా కందుకూరు, శంషాబాద్ దగ్గర, ఓకేనా, ఇలా మామిడిపల్లి, ఆ ఏరియాస్లో మనం కనుక కొనుక్కుంటే అక్కడ మనకి ఇప్పుడు 4,500 5,000 రూపీస్కి ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్లాట్. అదే ఓపెన్ ల్యాండ్ అయితే 15,000 to 20,000 మధ్యన వస్తుంది ఓపెన్ ప్లాట్. ఆ ఓపెన్ ప్లాట్లో కానీ దీనిలో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏకంగా మనం అనుకున్నటువంటి అమౌంట్ ఎంత అక్కడ 2 BHKకి 50-60 లక్షలు మనం అనుకున్నది అంతే కదా. ఈ 50 లక్షలకి 2 BHK వచ్చే ప్లేసెస్ అవి. గట్కేసరికి వెళ్తే 50 లక్షలకి 2 BHK ఫ్లాట్, అవి ఫ్యూచర్లో డెవలప్ అవుతాయి, అన్నీ డెవలప్ అవుతాయి. ఇవి ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతాయి. అవి హైదరాబాద్కి, ఇప్పుడు హైదరాబాద్కి సెంటర్ ఏమిటి? సెంటర్ ఇప్పుడు దాకా మీరన్న అందరికీ ఉన్నది, ప్రతి వాళ్ళకి నోట నానుతోంది, అడగగానే చెప్తున్నది కోకాపేట. అది సెంటర్ అయిపోతుంది, అది హ్యాపెనింగ్ ఏరియా అయిపోయింది. కానీ భవిష్యత్తులో ఈ కోకాపేట ఇంత డెవలప్ అయిపోయింది, కామన్ మ్యాన్ రీచ్లో లేదు కాబట్టి, ఎఫర్డబుల్గా లేదు కాబట్టి అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు. ఇంకా కోకాపేటలో కామన్ మ్యాన్ ఎవరు చేయలేరు. మీరు 2 కోట్లు రీచ్ అయ్యేటప్పటికి అది 5 కోట్లు అవుతుంది. చాలా పెరిగిపోయినాయి. అసలు ఎందుకండి అంత అలా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది కోకాపేటలో? ఎందుకనంటే మనకి ఇప్పుడు అక్కడ మనకి గతంలో జరిగింది ఏంటంటే, వెస్ట్ సైడ్ అన్ని కంపెనీస్, అన్ని ఏ కంపెనీ చెప్పినా సరే, ఏ గ్లోబల్ కంపెనీ చెప్పినా సరే, ఇవాళ విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, మీకు తెలిసిన క్యాప్జెమినీ కానీ, లేకపోతే మీరు ఏది మన గూగుల్ కానీ, డెలైట్ కానీ, ఏది చెప్పినా సరే అన్ని కంపెనీలు వెస్ట్ సైడే ఉన్నాయి. అయ్యేటప్పటికి ఎంప్లాయ్మెంట్ అంతా అక్కడే ఉంది. నిందాడన్నా కదా, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంటుందో అక్కడ వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో అక్కడే జనాలంతా కూడా మనకు టైం సేవ్ అవ్వాలి. నేను అక్కడ వనస్థలిపురం, హయత్ నగర్ నుంచి కోకాపేట రావాలంటే రోజు 1 hour పైన పడుతుంది. అదే నేను ఇక్కడే ఉంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటే 5 minutesలో వెళ్ళిపోవచ్చు అని ప్రతి వాళ్ళు అక్కడే కొనుక్కుందాం అనుకుంటున్నారు. ప్రతి వాళ్ళకి కోకాపేట కావాలంటున్నారు. అనేటప్పటికి ఏమవుతుంది, డిమాండ్ సప్లైలో ఈ రేట్ పెరిగిపోతాయి. అది మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. అందు గురించి చిన్నపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కరెంట్ యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎక్కడికైనా సరే కమ్యూట్ చేయగలిగితే, అంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేకపోతే, నేను దానికి వెళ్ళడానికి మెట్రో ట్రైన్ కనెక్టివిటీ ఉంది, దానికి వెళ్ళడానికి బస్సు కనెక్టివిటీ ఉంది. ఎంగేజ్లో మీకు ఏమిటి ప్రాబ్లం? ఒక 1/2 hour వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చా? 1/2 hour ముందర వెళ్తారు. 4 మీకు ఏమిటి, ఒక ఫ్లాట్, చిన్న ఫ్లాట్ కొనుక్కునే బదులు మంచి ఫ్లాట్ 2 bedroom కొనుక్కుంటారు. కోకాపేటకి వెళ్తే స్టూడియో అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. స్టూడియో అంటే ఇది చిన్న ఉంటుంది, ఒక 550 SFT ఉంటుంది, అంత చిన్నదానిలో ఉండాల్సి వస్తుంది కోకాపేటలో. అదే మనం అక్కడికి వెళ్తే, శంషాబాద్ వెళ్తే మనకి చక్కగా 1100-1200 SFT అన్ని సదుపాయాలతో ఉన్నవి చక్కగా. అది కూడా ఏంటి, కోకాపేట అంటే బాగా రద్దీగా ఉంటుంది. కోకాపేటలో ఎలా ఉంటుందంటే, ట్రాఫిక్ జామ్ వచ్చి వర్షం వస్తే ఒక్కసారిగా మనం గంటన్నర అందులోనే ఇరుక్కుపోతాం అనమాట, బయటికి వెళ్ళడానికే ఇరుక్కుపోతాం అనమాట.
ఆ ఆఫీసులన్నీ ఒకేసారి వదులుతారు. అర్థమైందా? సో కాబట్టి ప్రతి వాళ్ళకి కారు ఉంది. ఇవాళ కారు ఏమైపోయింది, కామన్ వెహికల్ అయిపోయింది. ఒకప్పుడు లగ్జరీగా ఉండేది. అవును. ఇప్పుడు ఫస్ట్ డ్రీమ్ ఏమైపోయింది, ఇల్లు కట్టుకోవడం కాదు, కారు కారు కొనుక్కోవడం అయిపోయింది. కొనుక్కోవాలి. ప్రతి వాడు కారు కొనేస్తున్నారు. ఇందువల్ల హైదరాబాద్లో ఇన్ని కార్లు అయిపోయినాయి. రోడ్స్ మాత్రం అలాగే ఉన్నాయి, కార్లు అని మల్టిప్లై అయిపోయినాయి. సో అందువల్ల అవన్నీ మనం భవిష్యత్తులో జరగబోయేది కూడా మనం ఊహించుకుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, లైఫ్ టైం అసెట్. కనీసం 20 ఏళ్ళు అయితే మన ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత అమ్మకుండా ప్లాన్ చేసుకోవాలి. ఈ 20 ఏళ్లలో కోకాపేటలో ఏమవుతుంది, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నియర్లీ 2.5 lakhs ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయి? 2.5 lakhs. 2.5 లక్షల ఫ్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. 1 లక్ష, మోర్ దెన్ లక్ష, అంటే నియర్గా మనం వేసుకుంటే 1 కోటి ఎస్ఎఫ్టీ కమర్షియల్ స్పేస్ కోకాపేటలో. ఈ ఆఫీసులన్నిటి నుంచి వచ్చేవాళ్ళు ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, ఇవాళ రోడ్డు బాగున్నా రాబోయే భవిష్యత్తులో ఒక్కసారిగా ఈ బండ్లన్నీ వచ్చిన తర్వాత ఎంత ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, ఎలా మేనేజ్ చేయగలుగుతాం? ఇప్పుడు గచ్చిబౌలిలో చాలా నరకం అనుభవిస్తున్నారు ఇప్పటికే. మీరు గచ్చిబౌలికి వెళ్ళి ఉంటారు, ఇప్పటికీ వెళ్ళాలి. హైటెక్ సిటీ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. చాలా సఫర్ అవుతున్నారు హైటెక్ సిటీ దగ్గర. అసలు రోడ్ ఎక్కితే 1/2 అవర్ 1 అవర్ మినిమం. ఏమైనా ప్లాన్ చేసుకోగలమా? నడుచుకుంటా వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది ట్రాఫిక్ కి. వండర్ఫుల్. చాలా సార్లు అదే అనిపిస్తుంటుంది. మనం నడుస్తామంటే అక్కడ పేమెంట్స్ లేవు. మా చిన్నప్పుడు పబ్లిక్ గార్డెన్స్ ఎదుర్కొంటే వాటిలో నడిచేవాళ్ళం. ఇప్పుడు మీకు పేమెంట్ లేదు హైటెక్ సిటీలో. చాలా చాలా మేర పేమెంట్ లేవు. పేమెంట్ లేదు కాబట్టి మన పక్కన నడుస్తుంటే కూడా ఇంకో భయం ఉంది, ఎవడైనా వచ్చి కొట్టేస్తాడేమో. సో అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇల్లే స్వర్గం, అవునా? ఇల్లే కదా స్వర్గసీమ అని పాతకాలంలో పాట మీరు విన్నారో లేదు, ఉంటే మీరంతా కొత్త పాటలు వింటారు, లిటరేచర్ మీద పెద్ద ధ్యాస పెట్టరు. అదేం లేదండి, వింటాము, బట్ రవికుమార్ గారు సమ్ టైమ్స్ అంటే. కరెక్ట్. సో అలా మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యువర్ హార్ట్ బిలాంగ్స్. మీకు ఇచ్చే కంఫర్ట్ ఇచ్చేది, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఉండేది, మీరు హ్యాపీగా రిలాక్స్ అయ్యేది మీ ఇంట్లో. అలాంటి నేచర్ కలిగినటువంటి ప్లేస్లో ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఇప్పుడు మీరు చెప్పిన హైటెక్ సిటీ, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఆయాసాలు, ఆస్తమాలు, ఇవాళ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇవాళ ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అది మన చేతిలో ఉందా? లేదు. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్లేస్ ఏంటంటే చక్కటి ప్లేసు, బాగా వెల్ కనెక్టెడ్ బై రోడ్, రైల్ అండ్ మనకి ఆటోలు, కామన్ మ్యాన్ వెహికల్స్. అంటే మన ఇంటికి వచ్చేవాళ్ళకి వాళ్ళ గురించి మనం ఆటోలో వెళ్ళకపోవచ్చు, కానీ ఎవరో మీ చుట్టమో ఫ్రెండ్ ఎవరో వస్తే పాపం ఊరి నుంచి వస్తారు, ఆటోలో వస్తారు. వాళ్ళకి దీన్ని బట్టి క్యాబ్లు అంటే అన్ని ప్లేసెస్కి రావట్లే, క్యాబ్లు ఉన్నాయి పేరుకి, కానీ అందరు రారు. ఇదే ఆటో అయితే ప్రతివాడు వస్తాడు. నా అనుభవం అది, మీ అనుభవం ఒప్పుకుంటారా? సో అందువల్ల అలాంటి ప్లేస్లో ఉంటే మనకి ఏది తుక్కుగూడ, శంషాబాదు, లేకపోతే ఇటువైపు గట్కేసరు, ఉప్పలు, బౌడుప్పలు, ఇటువైపు హయత్ నగరు, మనకి విజయవాడ రోడ్డు, హయత్ నగరు, ఈ ప్లేసెస్ అన్నింటిలో, లేకపోతే మన దగ్గర పటాన్చేరు దాటిన తర్వాత చక్కటి ప్లేసెస్, కంది ఉంది, ఐఐటి ఉంది కంది. ఆ రోడ్డుకి వెళ్ళారు ఎప్పుడైనా? ఆ కంది ఐఐటి అదంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వాతావరణం బాగుంటుంది, లెస్ పొల్యూషను, వెల్ కనెక్టెడ్. మనం చూసుకోవాల్సిందల్లా కూడా ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని మీరు అడిగిన దానికి, మనం ఎఫర్డబిలిటీ ఫస్ట్, నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. ఏ రోడ్డుకి ఎలా యాక్సెస్ ఉంది అంటే మనకున్నది ఏంటి, మనకున్నది హారం, మీ అందరికీ హారాలు ఉన్నాయి, అలా హారం హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్, అది ఎగ్జిస్టింగ్. రీజనల్ రింగ్ రోడ్ భవిష్యత్తు, ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడే ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకి యాక్సెస్ ఉంటే చాలు, అంటే ఎగ్జిట్కి దగ్గరగా ఉంటే మనం ఎక్కడికైనా సరే 1 అవర్లో వచ్చేయచ్చు. ఎలా అయితే మెట్రోలో ఎక్కితే ఎక్కడికైనా సరే మెట్రోలో 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఓన్లీ 45 మినిట్స్ యు ఆర్ కవరింగ్ ఫ్రమ్ హైటెక్ సిటీ టు, అంటే రాయదుర్గం నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళిపోతాం, నాగోల్కి వెళ్ళిపోతాం, అలా ఎల్బీ నగర్ నుంచి కుక్కడపల్లికి వెళ్ళిపోతాం. సో ఈ విధమైన కనెక్టివిటీ ఉంది కాబట్టి హైదరాబాద్లో మనం ఇవాళ చూసుకోవాల్సింది కనెక్టివిటీ ఉందా లేదా, మన ప్లేస్ హౌ వెల్ ఇట్ ఈస్ కనెక్టెడ్, అది చూసుకోవాలి. లీగల్గా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, లీగల్గా అది కరెక్ట్గా ఉందా లేదా, అది చూసుకోవాలి. అది చూసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అందరూ భాగ్యవంతులు అవుతారు. ఈ ఏరియాలో కొనుక్కుంటేనే రేట్లు పెరుగుతాయి, ఆ ఏరియాలో పెరగవు అని లేదు. ఏ ఏరియా అయినా సరే ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం, ఇవాళ 145 crores, మనం ఇవాళ 1.25 crores పాపులేషన్ హైదరాబాద్. అలా ఎంతోమంది హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నారు రోజుకి. గతంలో అయితే 3,000 మంది, ఇప్పుడు ఈ రోజు కూడా 1,000 మంది, 1000 ఫ్యామిలీస్ హైదరాబాద్కి వస్తున్నాయి. తగ్గింది, ఇన్కమింగ్ తగ్గింది,
బట్ స్టిల్ 1000 పీపుల్ ఆర్ కమింగ్. రేపు ఏఐసిటీ వచ్చింది. ఏఐసిటీ అన్నది ఇప్పుడు రాబోతున్నటువంటిది పెద్ద ప్రాజెక్ట్. ఏఐసిటీ వస్తే ఒక మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే 5 lakh పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అక్కడే చుట్టూ ఫార్మాసిటీ టౌన్షిప్స్ అవి కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేటప్పటికి హైదరాబాద్ పాపులేషన్ పెరగటమే తప్ప తరగటం అయితే ఉండదు. పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ 30 kilometers రేడియస్ ఉంటే రాబోయే కాలంలో 50 అండ్ 5 yearsలో రీజనల్ రింగ్ రోడ్ అయ్యే టైంకి వీఆర్ యాంటిసిపేటింగ్ 75 kilometers. అన్ని వైపులా 75 kilometers దాకా హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. హోమ్ బయర్, ఫస్ట్ హోమ్ బయర్, మీరు ఫస్ట్ హోమ్ బయర్లో ఉన్నారు. అందుకే ఈ ఆలోచన వచ్చింది. అవునా? కొనుక్కున్నారా? ఇప్పుడు కొనుక్కోండి. ఓకేనా? ఇప్పుడు కొనుక్కుంటే మీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేట్లు చాలా స్తబ్దతతో ఉంటాయి. లాస్ట్ 1.5 years నుంచి ఫర్ వేరియస్ రీజన్స్ రేట్లు పెరగల. అర్థమైందా? సో రేట్లు పెరగలేదు కాబట్టి అది ఒక అదృష్టంగా భావించి మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోండి. ఓకేనా? కొనుక్కుంటే మీకు భవిష్యత్తులో అంటే ఇప్పుడు కొనుక్కోండి అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న తీసుకుంటే ఒక 1 yearలోనో 1.5 yearsలోనో మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది. మీరు కూడా హ్యాపీగా సులభతరంగా కట్టుకోవచ్చు. ఒకేసారి ఇప్పుడు రెడీ టు మూవ్ అయితే మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేరు కదా. సో ఆ హ్యాపీగా 20 లక్షల లోన్, 20 లక్షలు, 30 లక్షలు దీనికి పెట్టుకుని మిగతా లోన్ పెట్టుకుని అప్పటి నుంచి ఈఎంఐలు వస్తాయి. ఈఎంఐలు వచ్చే టైంకి మీరు ఆ ఇంట్లో ఉండదలుచుకోకుండా ఎక్కడెక్కడైనా ఉంటే, ఎందుకంటే మీ మనసంతా హైటెక్ సిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ హైటెక్ సిటీలో ఎక్కడో చిన్న పీజీ హౌస్లోనో లేకపోతే హాస్టల్లోనో లేకపోతే సింగిల్ బెడ్రూమ్లోనో ఉంటే అది రెంట్కి ఇచ్చేయండి. సొంత ఇల్లు ఉన్నంత మాత్రాన అక్కడే ఉండాలని లేదు. మనకి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ ఉండాలి. అదే మన ఇల్లు. అద్దిచ్చినా అది దాని మీద మన రైట్ మనకే ఉంది కదా. అద్దిస్తున్నాం కదా అని చెప్పి ఓనర్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపు కొట్టడానికి వీల్లేదు. ఉందా? కొట్టడుగా. సో అందువల్ల మీకు అనువైన ప్రదేశం ఆ రోజుకు అనువవుతుంది అనుకుని, ఆ రోజుకి అన్ని ఫెసిలిటీస్ వస్తాయనుకుని, మనం అనుకున్నట్టుగా తుక్కుగూడ కానీ, ఇటువైపు కానీ, ఘట్కేసర్ దగ్గర కానీ ఎక్కడైనా సరే వీలైనంత తొందరగా ఈ స్తబ్దతతో కూడిన రేట్లు ఎప్పుడైతే కొంతమంది తగ్గించారు కూడా రేట్లు, ఈ తగ్గించిన రేట్లలో మీరు కొనుక్కుంటే ఇంకొక ప్లేస్ వెలిముల ఉంది. వెలిముల విన్నారా? కొల్లూరు విన్నారా? విన్నానండి. 15 నిమిషాల్లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావచ్చు. మీ ఆలోచన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద ఉంది, లేకపోతే కోకాపేట మీద. అవి రెండింటికి కూడా మీరు 15-20 minutes వెళ్ళిపోవచ్చు. నాది కదండి, ప్రజలది. అందరికీ, యూత్ అందరికీ. యు ఆర్ రిప్రజెంటింగ్ ది యూత్. ఐఎమ్ నాట్ సీయింగ్ యూ యాజ్ వన్. యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూత్ అనమాట, ప్రజెంట్ జనరేషన్. మీ అందరికీ అదే ఉంది కాబట్టి మీరు వెలిముల కొల్లూరులో కొనుక్కోండి. లవ్లీ ప్లేస్ కొల్లూరు వెలిముల. చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మంచి స్కూల్స్ అవి ఉంటాయి. మిడిల్ క్లాస్కి చాలా అనువైన ప్రదేశం అనమాట. మీరు చెప్పిన ప్లేసెస్ అన్నింటిలో కూడా ఒక సర్వెంట్ దొరకదు, ఒక మెయిడ్ ఉండదు, ఒక డొమెస్టిక్ హెల్ప్ ఉండదు. ఏమైనా తిందామంటే ప్రతిదీ కూడా ఎక్కడో స్కై రాకెటెడ్గా ఉంటాయి ప్రైసెస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కోకాపేటలో రెస్టారెంట్ చూసుంటారు కదా, వెళితే మనకి ఇడ్లీనే 200 రూపాయలు ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్కి ఎందుకు వెళ్ళటం, అలాంటి ప్లేసెస్లో ఎందుకు అంత కష్టపడటం, ఆ పొల్యూషన్లో ఎందుకు ఉండటం? ఓకేనా? సో అందువల్ల మీరు ప్లాన్ చేసుకోండి. ఈ ప్లేసెస్ నేను చెప్పినవి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మరి రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలియాలి. మనం అక్కడ ఎఫర్ట్ చేయలేము కాబట్టి కోకాపేట కాబట్టి కొల్లూరు వెస్ట్లో ఉండాలనుకుంటే, సౌత్లో ఉండాలనుకుంటే తుక్కుగూడ, లేదు నేను నార్త్లో వెళ్ళిపోతాను షామీర్పేట, ఓకే ఫైన్. మేడ్చల్, కొంపల్లిలో కూడా అలాగే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఇలా టక్కమని వచ్చేయచ్చు, ఎక్కడికైనా గంటలో వచ్చేయచ్చు. కొంపల్లి కూడా వెరీ గుడ్ ప్లేస్. ఇప్పుడు ఇదివరకు అట్లా కాదు, అన్నిటికీ కూడా అది ఒక క్లస్టర్. ఒకసారి ఇంటికి వెళ్ళిపోతే ఏది కావాలన్నా మీకు ఏ సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఏ సినిమాలకు వెళ్తారు, మల్టీప్లెక్స్లు కావాలో, హోటల్స్ కావాలో అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన దానికి ఎప్పుడు కూడా మనకి వితిన్ రీచ్, వితిన్ బడ్జెట్ మనం కొనుక్కుంటే వితిన్ అవర్ బడ్జెట్ 50 లక్షలు ఉన్నాయి. 50 లక్షలు కొనుక్కోండి. అప్పు చేసి సొప్పు చేసి మనం కొనద్దు. మనకు ఉన్న డబ్బులతో మనం కొనుక్కుంటే అందరూ ఆనందంగా ఉండొచ్చు, అందరూ భాగ్యవంతులు అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ.